హాయ్ యూవర్స్, వెల్కమ్ టు బీఆర్కే ఎంటర్టైన్మెంట్. నేను మీ ఉమ్మ. నేనైతే ఇంటర్వ్యూ స్టార్ట్ చేయకముందే నవ్వి నా బుగ్గలు నొప్పి వచ్చినాయండి. సో అలాంటి వాళ్ళు ఎవరున్నారని మీరు అనుకుంటున్నారు కదా. సో సునీతా మనోహర్ గారు అండ్ అజయ్ గారు మనతో పాటు ఉన్నారు. మామూలు ఫన్ కాదు. ఈరోజు వాళ్ళు నేను ఇంటర్వ్యూ చేస్తున్నానా, వాళ్ళు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారా అస్సలు నాకు తెలియట్లేదు. ఇంటర్వ్యూ ఎలా ఉంటుందో కూడా తెలియదు. ఫస్ట్ టైం నాకు అంతా అగమ్య గోచరం అంటారు కదా, అట్లా ఉంది. సో చూద్దాము. హాయ్ హాయ్ అండి. ఆవిడ స్టార్టింగ్ అగమ్య గోచరం ఒక తెలుగు పదం వాడారు చూసారా, చాలా పెద్ద. అవును, మీరు స్టార్టింగ్ లోనే బీఆర్కే అని స్టార్ట్ చేశారు కదా. అవును. నాకు చిన్న డౌట్ వచ్చిందండి. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ కింద మార్చారు కదా, ఆ బీఆర్ఎస్ కి బీఆర్కేకి ఏమైనా దగ్గర అవినాభావ సంబంధం ఏమైనా ఉందా? అలాంటి ఏమీ లేదండి. ఎందుకంటే మమ్మీ మన రాగానే చైర్స్ చూసావా, ఈ కలర్స్ చూసావా, సేమ్ బీఆర్ఎస్ పార్టీకి. నాకు అందుకే డౌట్ వచ్చి అడిగాను. అస్సలు లేదు. మా చైర్మన్ సార్ పేరు మీద బొల్ల రామకృష్ణ గారు ఆయన పేరు. సో బీఆర్కే అంతే తప్ప దీనికి బీఆర్ఎస్ పార్టీకి అసలు ఎక్కడి నుంచి సింక్ అయితే. పింక్ కలర్ చైర్స్ వేసారు కదా, పైగా బీఆర్కే అని పెట్టారు. టీఆర్ఎస్ కూడా బీఆర్ఎస్ అయింది కదా, అందుకని అలా డౌట్ వచ్చింది. అంటే ఎల్లో కలర్ చైర్ వేస్తే టీడీపీ అని కాదు, అప్పుడు మీ ఛానల్ పేరు టీడీకే అవ్వాలి. ఇట్లా ఉంటుంది పరిస్థితి. వాళ్ళు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారు, నేను వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తున్నారో నాకేం తెలియదు. ఇంటర్వ్యూ ఎలా వెళ్ళిద్దో కూడా తెలియదు ఫస్ట్ టైం. అట్లా ఉందన్నమాట పరిస్థితి. సో అసలు ఫుల్ జోష్లో ఉన్నారు. ఫుల్ జోష్ ఎప్పుడైనా, మామూలుగా కాదు. మామూలుగా అయితే నేను ఉంటేనే జోష్ అంటారు, ఇంకా తను ఇంకా మామూలుగా ఉండదు. అంటే విడివిడిగా రారంట, మీరు ఇద్దరు ఓన్లీ టీం కిందే వస్తారంటే ఏంటి సీక్రెట్స్? తల్లి కొడుకులండి, కలిసి లేకపోతే ఎలాగా? కరెక్టే, కానీ ఇంటర్వ్యూ కూడా మేము కలిసే వస్తామంటే ఎంతవరకు కరెక్ట్ అంటారు? నాకు ఆవిడ సపోర్ట్, ఆవిడకి నేను సపోర్ట్. తను వాళ్ళ హీరోయిన్ ని తెచ్చుకోకుండా మమ్మీని తెచ్చుకున్నాడు అంటే అర్థం చేసుకోండి. మీరే అర్థం చేసుకోండి. ఇంకా అంటే మమ్మీ అయితే సపోర్ట్ ఎక్కువ చేస్తుంది, హీరోయిన్ అయితే ఫ్లాస్ అని బయట. నేను హీరోయిన్ తెచ్చుకున్న మార్కులు వేయాల్సింది ఎవరు? ఫైనల్ గా మమ్మీయే. సో ఇప్పుడు మన అంటే ఇప్పుడు ఇంటర్వ్యూస్కి వెళ్తున్నప్పుడు అక్కడ ఎవరైనా కొంచెం బాగుంటే మమ్మీ. అసలు ఫస్ట్ మేము డైలాగ్ తోనే స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. ఓకే, ఒక్కసారి మీ డైలాగ్. ఐ లవ్ యు. అదే కదా, ఇంకా మేమేం అడుగుతాం? జాతిరత్నాలు అండ్ మ్యాడ్. ఇప్పుడు నా వల్లే ప్రాబ్లం అవుతుంది, వెళ్ళిపోతున్నాను అలా చెప్పండి. అంతే కదా. చలో మమ్మీ నువ్వు వెళ్ళకు, కొంచెం వెళ్ళిపోతారా? ఎంత అమాయకంగా ఉంటుంది తెలుసా. వెళ్ళిపోతానంటే వెళ్ళనిస్తుందా అండి? అసలు నేను కూడా అది చెప్తాను. డైలాగ్ చెప్పు మమ్మీ, మ్యాడ్ డైలాగ్ నేను చెప్తాను మమ్మీ. చెప్పు. ఐ లవ్ యూ మమ్మీ. ఏం లత్కోర్ పని చేసినవురా? ఏంటమ్మా లత్కోర్ పని చేస్తే ఐ లవ్ యూ చెప్పాలా? మరి అంటే ఇందాక ఒక యాంకర్ని చూసా, బందర్ లడ్డూలాగా బొద్దుగా, తిరుపతి లడ్డూలాగా ముద్దుగా ఉంది. డైరెక్ట్ గా తనకు ఐ లవ్ యూ చెప్తే బాగుందని నీకు చెప్పి ప్రాక్టీస్ చేస్తాను. అర్థమైంది. ఇప్పుడు మిమ్మల్ని ఎందుకు తీసుకొస్తున్నారో అనే సీక్రెసీ నాకు ఇప్పుడు అర్థమైంది. అది డైరెక్ట్ గా ఐ లవ్ యూ బయట వాళ్ళకి చెప్పకుండా మా మమ్మీకి చెప్తాను ఫస్ట్. ఒక్కడిని తీసుకొస్తే చెప్తే ఐ లవ్ యూ అంటే పొట్ట తీస్తావేమో ఇక్కడ అందరితో చెప్పేసి నన్ను పట్టుకొని వచ్చాడు. ఎందుకు నాకు కూడా థాట్స్ పెట్టినట్టున్నాడు. అసలు మామూలుగా ఇదే కదా మరి. సో మీరు చాలా మూవీస్ చేశారు. మూవీస్ చేసి వెబ్ సిరీస్కి ఎందుకు వచ్చారు నాకు అర్థం. అంటే పెద్ద పెద్ద మూవీస్ చేశారు మీరు, చెన్నై కూడా కాదు, పెద్ద పెద్ద మూవీస్ చేశారు. పటాస్ చేశారు అండ్ సాయిధమ్ తేజ్ గారితో వర్క్ చేశారు, చాలా పెద్ద మూవీస్ చేశారు. కాకపోతే నేను వినింది ఏంటంటే మీ ఫ్రెండ్ని తీసుకుని మీరు సినిమాకి వెళ్తే సినిమా అంతా అయిపోయిన తర్వాత నువ్వు ఎక్కడ ఉన్నావు అని అడిగానండి. 100%. యాక్చువల్గా మీరు అన్నట్టు పెద్ద పెద్ద సినిమాల్లో చాలా చిన్న చిన్న రోల్స్ చేశాను కాబట్టి నేను ఈ చిన్న చిన్న ప్లాట్ఫామ్ అయిన యూట్యూబ్లో పెద్ద పెద్ద రోల్స్ చేద్దాం అని చెప్పేసి నేను యూట్యూబ్కి వచ్చాను. సో పెద్ద స్క్రీన్ మీద ఏంటంటే మనకు ఒక డైలాగ్ ఉంది, ఒక ప్రాపర్ సీన్ పడింది అనుకోండి, ఆడియన్స్ కూడా మనం గుర్తుపెట్టుకుంటారు. నేను సాయిధరం తేజ్ గారి సినిమాలో సుప్రీం చేశానని చెప్పాను. ఫస్ట్ డే సినిమాకి సరే మనతో పాటు మన ఫ్రెండ్ని తీసుకెళ్తాం కదా, తీసుకెళ్ళాను. నేను ఈ సీన్లో ఉన్నానని నేను చెప్పుకుంటే అది బాగోదు కాబట్టి సరే చూస్తాను. నాకు తెలిసి నేను ఈ సీన్లో ఉన్నాను, ఎక్కడ వచ్చింది సీన్ వచ్చింది వెళ్ళిపోయింది. మావాడు అంతా చూసిన తర్వాత బయటకు వచ్చాక ఏంటో ఎడిటింగ్లో తీసారా అని అప్పుడు డిసైడ్ అయ్యాను. ఓకే, పెద్ద సినిమాల్లో ఎట్లీస్ట్ కనీసం డైలాగ్ ఉన్నా లేకపోతే మన మీద ఫ్రేమ్ పెట్టి ఒక కనీసం ఒక క్లోజ్ పెట్టినా బాగుండేది కదా. అలాంటివి లేనప్పుడు ఎంత పెద్ద సినిమాలో చేసినా మనకి పేరు రాదు కదా అని అనిపించింది. సో ఇంకప్పుడు యూట్యూబ్ ఎప్పుడు కొంచెం నాకు చిన్నగా అనిపించింది, టు బీ ఫ్రాంక్. మన టార్గెట్ అంతా సినిమా అనుకున్నాం కదా అని. బట్ కానీ నాకు అంతకుముందు నేను చేసిన పెద్ద సినిమాల్లో రాని పేరు ఒక్క వెబ్ సిరీస్తో వచ్చిందండి, అనసూయ రామలింగం అని. సో ఇంక అక్కడి నుంచి
యూట్యూబ్ నుంచి మనం ఎందుకు ఒక పేరు క్రియేట్ చేసుకోకూడదు, ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకోకూడదు? ఎందుకంటే ఈ రోజున యూట్యూబ్లో చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్ లేకపోతే ఇలాంటివి చేసి హీరోయిన్లుగా వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు మన ఇండస్ట్రీలో. హీరోయిన్ చాందిని చౌదరి గారు ఉన్నారు, నెక్స్ట్ వచ్చేసి కిరణ్ అబ్బవరం గారు ఉన్నారు. సో వీళ్ళందరూ స్టార్టింగ్ ఈ చిన్న చిన్నవి చేస్తూ ఈ రోజున మంచి పొజిషన్కి వచ్చారు. సో మనం కూడా ఎందుకు అలా చేయకూడదు అని నాకు అనిపించింది. సో యూట్యూబ్ చూస్ చేసుకున్నాను. సో డైరెక్టర్గా బాగుందా లేదంటే ఆర్టిస్ట్గా బాగుందా? బాధ్యతలు అంటే భయంకరమైన బాధ్యతలు. ఆర్టిస్ట్గా మనకి ఎవడో అవకాశం ఇవ్వడు కాబట్టి డైరెక్టర్గా మారి నాకు నేనే అవకాశం ఇచ్చుకుని చాలా భయంకరంగా చెప్తాడని చెప్పారా? డైరెక్టర్గా ఎవరు అవకాశం ఇవ్వరు కాబట్టి అంటే ఆర్టిస్ట్గా ఎవరు ఆర్టిస్ట్గా మనం అనుకున్న క్యారెక్టర్స్ రావు. ఆయన స్వార్థం ఏంటి? తనే డైరెక్టరు, తనే రైటరు, తనే హీరో. ఏంటి అసలు ఇంకా క్యారెక్టర్ రాయండి ఎవరండి? రైటరే తన అయినాక సూపర్. అది అంటే నేను ఇంకోటి కూడా విన్నా, ఎంత మీరు యాక్ట్ చేయడానికి మీ మేనేజర్ని కూడా యాక్ట్ చేయిస్తున్నారంటే సిరీస్లో, ఏంటి అది? అంటే ఆ రోల్కి రియల్ లైఫ్కి దగ్గరగా ఉన్న వాళ్ళు అయితే బాగుంటుంది అనిపించింది. అలా చూసినప్పుడు ఆయన కరెక్ట్గా యాప్ట్గా అనిపించాడు. అండ్ రెండోది చాలా ఫ్రెష్గా ఉంటుంది ఆ ఫేస్ స్క్రీన్కి. ఇప్పటి వరకు ఎక్కడ ఆయన యాక్ట్ చేయలేదు. మనకు కూడా ఒక క్రెడిట్ ఉంటుంది కదండి, కొత్త యాక్టర్స్ని పరిచయం చేసామని చెప్పుకోవడానికి. రేపు పొద్దున్న నా దాంట్లో చేసిన వాళ్ళు పెద్ద ఆర్టిస్టులు అయిపోయారు అనుకోండి, అప్పుడు నా ఫస్ట్ ప్రాజెక్ట్ ఇది పలానా అజయ్ అని చెప్పుకున్నప్పుడు ఓకే ఉంటుంది. ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేసిన ఇప్పుడు మన పెద్ద పెద్ద డైరెక్టర్స్ ఉన్నారు, రాఘవేంద్రరావు గారు కానీ లేకపోతే దాసనారాయణరావు గారు కానీ, వీళ్ళందరూ వాళ్ళ దగ్గర పనిచేసి వచ్చిన వాళ్ళందరూ ఏం చెప్పుకుంటారు, గురువు గారు మాకు ఆ రోజు అవకాశం ఇచ్చారు, అలా ఉంటుంది. సో నేను కూడా గురువు గారికి నేను అలాగే గురువు గారు నెక్స్ట్ నేను కూడా అదే అంటున్నాను, గురువు గారు అనబోతుంది. నెక్స్ట్ నేను కూడా అదే అంటున్నాను. కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చింది కాబట్టి మీరు కూడా ట్రై చేస్తానంటారు. ఎస్, ఆడిషన్ అయిపోయింది, మేము తీసేసుకుందాం. ఎంత తొందరగానా మరి చేసింది అసలు? నేను యాక్ట్ చేయలేదు. ఇది యాక్టింగ్ కాదా? ఇది ఇంటర్వ్యూ, యాక్టింగ్ కాదు. ఓకే గ్రేట్. పోనీలే, మా మమ్మీ మార్కులు నీకు ఓకే కదా తీసుకున్నా వద్దా, నీకు ఓకే ఓకేనా? ఈ ఓకేనా? ఓకే అంటే ఓకే అంతే. కోడలుగా ఓకేనా? క్యారెక్టర్ ఓకేనా? తర్వాత మమ్మీ మనం ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం. చాలా బాగుంది, అందంగా కమెడియన్ గా బాగుంటుంది. కమెడియన్ గా చేయడానికి ఓకే, చాలా ఇంట్రెస్ట్ అయితే ఓకే అండి. కదా సూపర్. కొత్త కమెడియన్. కొత్త కమెడియన్ ఏంటి కోరికలు? ఏంటి కొత్త కమెడియన్? కార్ వ్యాన్ అలాంటి కాదు, క్యారెక్టర్ లో కోరికలు ఏంటి? క్యారెక్టర్లోనే ఏం లేదు, ఫుల్ గా నవ్వించాలి, స్క్రీన్ స్పేస్ ఎక్కువ కావాలి అంతే. రెండే, ఇంకా అంతకు మించి స్పేస్ ఖచ్చితంగా ఎక్కువ ఉంటుందండి మీకు. అంటే నేను వెయిట్ ఎక్కువ ఉన్నాను, స్పేస్ ఎక్కువ ఉంటుంది అన్నట్టు. తక్కువ ఉన్నామా అమ్మ? నన్ను కలపక మమ్మీ, ఇప్పుడు సన్నపడుతున్నా. మీరు కష్టపడి సన్నబడుతున్నారు అంతే, టెన్షన్స్ కి సన్నబడుతున్నారు. సో ఆయన పక్కన పెడితే అసలు మీరు మా ప్లేస్ లో ఉందామని యాంకరింగ్ చేద్దామని వచ్చి యాక్టింగ్ చేస్తున్నారంట, అసలు ఏంటి? ఏమో మరి కంఫర్ట్ అనిపించింది, పిలిచి ఇచ్చారు మారుతి గారి బ్యానర్ లో. ఓకే, హ్యాపీగా మంచి అనిపించింది. క్యారెక్టర్ హీరోయిన్ మదర్ గా చేసింది. ఫస్ట్ కెమెరా ముందుకు రావడమే, ఎక్కడ నేర్చుకోలేదు, ఏం లేదు, అలా వచ్చేసాను. సరే కంఫర్ట్ అనిపించింది, వెతుక్కోవడం ఎందుకు, ఇంకా ఆపర్చునిటీ స్టార్ట్ అయింది కదా అనేసి ఇలా కంటిన్యూ అయ్యింది. సో అంటే మీరు ఆపర్చునిటీ రావడం కాదు, యాంకర్ గా చేద్దామని మీ హస్బెండ్ ఎక్కడి నుంచో ఇక్కడికి తిరిగి అలసిపోయానమ్మా. అన్ని ఛానల్స్ తిరిగేసాను, రకరకాల ప్లేసుల్లో ఫొటోస్ పెట్టేశాను. మనం వెళ్ళి మన ఏమంటారు అంటే ఎలా ఏంటి యాంకరింగ్ అంటే ఏంటి, అక్కడ హైట్ వెయిట్ అన్ని రాసేసి మన పర్ఫార్మెన్స్ కూడా చూపించేసాము, అయినా రాలేదు. మరి వెయిట్ చేయడం ఎందుకు? నాకు ఏదైనా వెళ్ళానా, యాక్టింగ్ చేశానా, డబ్బులు వచ్చాయా, అంతవరకే. మంచి పేరు రావాలి, డబ్బులు రావాలి, కదా. ఇక్కడ ఉంది కదా, మరి ఇంకో కొత్తగా వెతకడం ఎందుకు అనిపించింది. ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఎవరన్నా ఎప్పుడో ఒక ఇంటర్వ్యూ చేస్తే ఛాన్స్. అయ్యో అసలు ఒకటేంటి, అసలు మీరు చేస్తారంటే మీకు సపరేట్ ఒకటి ఇది పెట్టి ఫన్ విత్ సునీత గారు అని చెప్పేసి ఒకటి పెట్టేసి తీసుకొచ్చి ఎవరు ఇవ్వలేదు నాకు ఇంత ఛాన్స్. లేదు మ్యాటర్ అర్థం కాలేదు మమ్మీ. ఇప్పుడు నువ్వు వచ్చి యాంకరింగ్ ప్లేస్కి వెళ్ళిపోతే ఆవిడ జాబ్ ఖాళీ అయిపోతుంది కాబట్టి ఆవిడ ముందే ఖర్చు వేసింది, నేను ఆర్టిస్ట్ గా వస్తాను అని. లేదు ఎంతమంది వచ్చినా మన తెలుగు ఇండస్ట్రీలో ఇంకొకరికి స్పేస్ ఉంటుంది అంతే కదా. సో మన దానిలో ఉన్నంత కమీడియన్స్ ఇప్పుడు అందరూ చనిపోయిన తర్వాత చాలా మిస్ అవుతున్నాం. కానీ ఆహుతి ప్రసాద్ గారి దగ్గర నుంచి, తెలంగాణ శకుంతల గారి దగ్గర నుంచి, ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు కానివ్వండి, అసలుకి చాలా మిస్ అవుతూ ఉంటాము, చాలా మిస్ అవుతాం అసలుకి. సో గ్రేట్, చాలా మంది ఉన్నారు ఇప్పుడు కమెడియన్స్, మళ్ళీ ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్. కానీ ఇప్పుడు మళ్ళీ కొత్తగా చాలా మంది ఉన్నారు.